హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిమను బ్లాగ్స్. ఇది నా కాలగూరు ఫంక్షన్ డెకర్ అండి. ఆ ఈవెంట్ బిట్స్గా తీసినవన్నీ నేను ఒక వీడియో లాగా చేశాను. అండ్ ప్రతి ఈవెంట్ నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ నేను సపరేట్ వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ ఈవెంట్స్ అన్నీ మా ఇంటి దగ్గరే జరుగుతున్నాయి. నాన్న బాబాయ్ వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ పలకరిస్తున్నారు. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. నేను అండ్ తోడు పెళ్లి కూతురు వచ్చేస్తున్నాము. కాలగూరలు ఈవెంట్ అంటే తెలిసిందే కదండి. ఫస్ట్ చాకలి వాళ్ళతో వచ్చి పొట్టు నలుగు అన్నీ పెట్టేసి కాళ్ళ గోర్లని తీపిస్తారు. మొత్తం ఏం తీయర్లే అండి, కొంచెం అలా లైట్గా స్క్రాచ్ చేసినట్టు చేస్తారు. సేమ్ ప్రాసెస్ అనేది తోడు పెళ్లి కూతురు కూడా రిపీట్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన నెయిల్స్ పైన లేయర్ని చిన్నగా అలా స్క్రాచ్ చేస్తున్నారు అంతే. కట్ అన్నట్టు ఏం చేసారు. ఇక్కడ తలకి నూనె రాశారు ఇద్దరికి. నెక్స్ట్ అక్షింతలు తీసుకొని ఆశీర్వదిస్తున్నారు. కానీ ఇట్లా పోసేది చాలా కొద్ది మంది దగ్గరే నేను చూశాను ఇలా వేయటము. మా అమ్మ వాళ్ళ తాతగారు ఇట్లా వేసేవాళ్ళు, ఆయన గుర్తుకొచ్చారు మా అందరికీ. నెక్స్ట్ అమ్మ వాళ్ళు బొట్టు పెట్టి ఇంకా స్టార్ట్ చేశారు. లైన్గా అందరూ అమ్మ పెద్దమ్మ వచ్చిన వాళ్ళందరూ ఇంకా లైన్గా బొట్టు పెట్టి అక్షింతలు వేసి దీవిస్తారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అటు నుంచోండి ఇటు నుంచోండి అని చెప్తుంటే నవ్వుకుంటున్నాము. ఇది దిష్టి తీసే ప్రాసెస్. ఐదర్ కాయిన్ కానీ నోట్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని అట్లా ఇద్దరికి కలిపి దిష్టి తీసి, కాయిన్స్ అయితే అక్కడ ముందు నూనె పెడతారు, దాంట్లో వేసేస్తారు. నోట్స్ అంటే ఆ బౌల్ పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ ఆ డబ్బులు అనేది చాకలి వాళ్ళు తీసుకుంటారనమాట. తినమా పెద్దమ్మ. ఇల్లు మా అక్క బావ. ఫోటోగ్రాఫర్ చెయ్యి అడ్డు తీయండి పట్టుకోండి అని అలా చెప్తూ ఉంటారు కదా, అందుకు బావ చెయ్యి అలా తోసేస్తూ ఉంది. నెక్స్ట్ తను కూడా దిష్టి తీస్తుంది. రాయబాబాకి ముందే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, విన్నారు. సో ఈ బావగారు ముందే అన్నీ చూసుకుంటున్నారు, ఎట్లా నుంచోవాలి ఏంటి అవన్నీ. అక్క వాళ్ళు కూడా ఇంక దిష్టి తీసేశారు. ఎక్కువ మందితో కాకుండా సింపుల్గా చిన్నగా మాకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళనే పిలిచి చేసుకున్నామండి హ్యాపీగా. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే కదండి అందరం కలిసి హ్యాపీగా ఫొటోస్ దిగి ఉండేది. వీళ్ళు మా బాబాయ్ పిన్ని. అమ్మకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు. చాలా మటుకు మా పిన్ని అడ్వైస్ చేస్తూ ఉంటారు ప్రాసెస్లు అన్నీ తెలియనప్పుడు. అమ్మమ్మ దగ్గర ఉన్నాడు ఇందాక నుండి. ఎవరా అనుకుంటున్నారా? ఈడే అండి ఆ బుడ్డిగాడు వేదార్య, మా అక్క వాళ్ళ బాబు. ఇక్కడ వచ్చేసి వడ్లు ఉంటాయి కదండి, అవి మొత్తము మేము కూర్చున్న ఆ పీట చుట్టూ అనుకోండి మొత్తము వడ్లు పోయమన్నారు. అయితే గుప్పుడు మొత్తం చుట్టూరు పోసి ఫాస్ట్గా వచ్చేయమంటే మా బావ ఏమో కొంచెం పోసుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ అర్థమయ్యి ఇక స్పీడ్గా మొత్తం పోసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక్కడ ఇంకా 5 ముత్తైదులు కలిసి హారతి ఇచ్చేస్తున్నారండి.
ఒకళ్ళన్నా పాట పాడండి అంటే ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నామండి ఇక్కడ. స్టార్ట్ అప్పటి నుండి రోకలు అలా పట్టుకునే ఉన్నారు కదండి మా అక్క వాళ్ళు. వాటిని ఇప్పుడు పాలల్లో గిన్నెలో పాలు తీసుకుని ఆ పాలల్లో ముంచి అట్లా మీన్స్కి, ఎల్బోస్కి అండ్ షోల్డర్ దగ్గర, స్టమక్ దగ్గర అట్లా టచ్ చేస్తారండి. ఎందుకు అనేది నాకు తెలియదండి, కానీ అట్లా చేస్తారు. మాకు కరెక్ట్గా అసలు ఎలా చేయాలి అని తెలీదు. మా పిన్ని వాళ్ళు చెప్తా ఉంటుంటే మా పెద్దమ్మ ఎలా పట్టుకోవాలి ఏంటి అని అలా చేస్తున్నారు చూసుకుంటూ. అలా ఒక్కసారి టచ్ చేసి కొంచెం నొక్కుతారు పొట్టలోకి, కాళ్ళకి. మూడు సార్లు చేస్తారండి ఒక్కొక్కటి. తిను మా పిన్ అండి, తిను చేసేది చూడండి కరెక్ట్గా ఎట్లా పట్టుకోవాలి ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వచ్చింది. ఈ పట్టుకోవటం తెలియక ఇప్పటిదాకా మా వాళ్ళు తిప్పులు పడుతూ ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి బ్లెస్ చేసి వెళ్తూ ఉన్నారండి. వీళ్ళు మా పిల్ల బచ్చాగా ఇంకా అక్క పిల్లలు, పిన్ని పిల్లలు అందరూ కలిసి ఇట్లా చేస్తున్నారు. వెనక సరిగ్గా నుంచోండ్రా అంటే ఇంకా లాస్ట్ ఇక్కడ శాఖలు వాళ్ళు బొట్టు పెట్టి ఇప్పటిదాకా అందరూ దిష్టి తీశారు కదండి, ఆ డబ్బులతో లాస్ట్ ఫైనల్ దిష్టి తీసేసి ఇంకా వాళ్ళు తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ అన్ని మ్యారేజ్ సిరీస్తో పెడతానే ఉంటాను. ప్లీజ్ డూ ఫాలో us.